హలో ఫ్రెండ్స్, తమిళ చూడంగానే మీకు అర్థమైపోయింటుంది వాట్స్ ఇన్ మై హాస్పిటల్ బ్యాగ్. సో నేను హాస్పిటల్కి ఏమేమి ప్యాక్ చేసుకుంటున్నానో మీకు చెప్పబోతున్నాను, బేబీకి అండ్ మదర్కి. సో వీడియోలోకి వెళ్ళిపోతుండండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిట్టూస్ వరల్డ్. నేను ఈరోజు హాస్పిటల్ బ్యాగ్ చేయబోతున్నాను. డెలివరీకి ఏమేమి తీసుకుపోవాలి, బేబీకి ఏం పెట్టుకోవాలి, మదర్కి ఏం పెట్టుకోవాలి అనేది నేను ఈరోజు చెప్పబోతున్నాను. నాకు ఆల్మోస్ట్ 35 వీక్స్ కంప్లీట్ అయింది. సో నేను రెడీ టు ప్యాక్ అనమాట. సో మనం ఫస్ట్ బేబీ ఐటమ్స్ చూసేద్దాం ఏమేమి పెట్టుకోవాలి అనేది. ఫస్ట్ మనకైతే మీ హాస్పిటల్ ఫైల్ పెట్టుకోవాలి. ఇందులో మన హెల్త్ ఇష్యూస్ ఎలా ఉన్నాయి, ఇంకా ఏమైనా కాంప్లికేషన్స్ ఉన్నాయా అన్ని డాక్టర్స్కి ఇందులోనే అన్ని రిపోర్ట్స్ ఉంటాయి కాబట్టి సో ఇది కంపల్సరీ పెట్టుకోవాలి. అండ్ మీ మెడిసిన్, ఇప్పుడు రెగ్యులర్గా వాడే మెడిసిన్ ఇది కంపల్సరీ పెట్టుకోవాలి. అండ్ మీ క్రెడిట్ కార్డ్స్, డెబిట్ కార్డ్స్, ఇంకా ఇన్సూరెన్స్కి అప్లై చేయాలనుకుంటే ఇన్సూరెన్స్ డాక్యుమెంట్స్, ఆధార్ కార్డ్స్, ఇలా ఏమైనా ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఉంటే అవన్నీ కంపల్సరీ మర్చిపోకుండా పెట్టుకోవాలి. అండ్ ఇంకా ఇది వచ్చి నేను బేబీకని కొన్నాను అనమాట. మనకి ఎక్కడన్నా ట్రావెల్కి అంత బాగా ఉపయోగపడుతుందని. సో ఇది వచ్చి మామ్స్ హోమ్ బ్రాండ్. మనకి బాగా ఇందులో స్పేషియస్ గాను అలా బాగా ఇచ్చారు. దీనికి సైడ్స్ 2 పాకెట్స్ ఇచ్చారు ఈ బ్యాగ్కి. అండ్ ఇక్కడ ఫ్రంట్లో ఒక పాకెట్ ఇచ్చారు. అండ్ ఇన్సైడ్ 2 పాకెట్స్ ఇచ్చారు ఇలా. అండ్ మీరు షాంపూస్ అలా ఏమైనా పెట్టుకోవాలనుకుంటే దానికి సపరేట్గా మళ్ళీ ఇక్కడ ఒక పాకెట్ టైప్లో ఇచ్చారు, జిప్ ఇచ్చి. సో చాలా స్పేషియస్గానే ఉంది. సో ఇక్కడ మీరు ఏమైనా లీకేజ్ ఉండేటివి దీంట్లో పెట్టుకోవచ్చు. ఇది కాటన్ బ్యాగ్ అనమాట. సో నేను ఇది ఒకటి కొన్నాను. అండ్ నెక్స్ట్ బేబీకి మనం కంపల్సరీ హగ్గీస్ తీసుకొని వెళ్ళాలి. హగ్గీస్ అనే కాదు, ప్యాంపర్స్ మీకు ఏది ఇష్టం ఉంటే ఆ బ్రాండ్ తీసుకొని వెళ్ళాలి. నేనైతే ఇక్కడ డ్రై టేప్ ఉండేది తీసుకున్నాను. ప్యాంట్స్ అయితే మనకి ఫస్ట్లో న్యూ బార్న్కి కొంచెం కష్టం కాబట్టి సో డ్రై టేప్ది తీసుకున్నాను నేను. ఇది అప్ టు 7 kgs వరకు ఉంది. న్యూ బార్న్ టు స్మాల్ అనమాట, అప్ టు 7 kgs. అండ్ వెట్ వైప్స్ ఇది కంపల్సరీ పెట్టుకోవాలి. మనకి తెలియదు కదా ఎలా యూస్ చేస్తారు, అంటే వాటర్ యూస్ చేయొచ్చో లేదో అనేది. సో మనకి ఎమర్జెన్సీకి ఇది బాగా ఉపయోగపడుతుంది. సో నేను లవ్ ల్యాబ్ది వెట్ వైప్స్ తీసుకున్నాను. అండ్ బేబీ డ్రెస్సెస్, వీటిని నైట్ సూట్స్ అంటారు. సో ఇదొక 3 ఉన్నాయి నా దగ్గర. అండ్
ఇవన్నీ వాష్ చేసి సన్లో డ్రై చేసి ఐరన్ చేసి పెట్టుకోండిటివి. అండ్ ఇలా 3 ఉన్నాయి. సో ఈ క్లాత్స్ ఏమంటే బిట్టువి ఓల్డ్ క్లాత్స్, నేను అలానే ఎత్తిపెట్టుకున్నాను. సో న్యూ బార్న్కి మనం స్టార్టింగ్లో న్యూ డ్రెస్సెస్ వేయకూడదు అంటారు కదా, అందుకే నేను ఇవి అలానే పెట్టుకున్నాను. నేను న్యూ బార్న్కి ఇంకా డ్రెస్సెస్ కొనలేదు. సో పుట్టాక బాబా పాప అనేది చూసుకొని దాని తర్వాత కొందాం అనుకుంటున్నాను. ఇంకా బేబీకి స్వెటర్ కంపల్సరీ పెట్టుకోవాలి. ఇది కూడా వాష్ చేసి డ్రై చేసి పెట్టుకున్నాను. ఇది క్యాప్ అన్నమాట. క్యాప్ ఇది మనం మిల్క్ తాపించేటప్పుడు ఇది ఇట్లా కట్టుకోవచ్చు. సో స్వెటర్ మీద పడకుండా ఉండడానికి, సో ప్రొటెక్టివ్గా ఉంటుంది. అండ్ ఇది వచ్చి టాప్, దీనికి 2 ప్యాంట్స్ ఇచ్చారు. ఇది వచ్చి నార్మల్ ప్యాంట్, ఇది వచ్చి విత్ ఫీట్కి కవరింగ్ ఉంది. సో ఇది ఒకటి, దీనికి ఒక 2 ప్యాంట్స్ ఇచ్చారు. సో స్వెటర్ అయితే కంపల్సరీ పెట్టుకొని పోవాలి. నా డెలివరీ ఆల్మోస్ట్ డిసెంబర్లోనే కాబట్టి కంపల్సరీ చాలా చల్లగా ఉంటుంది. బేబీకి ఎంత మనం వెచ్చదనాన్ని ఇస్తే అంత మంచిది కాబట్టి స్వెటర్స్ కంపల్సరీ ఉండాలి. ఇంకా నెక్స్ట్ ఇది క్యాప్స్, మిటన్స్ అండ్ సాక్సెస్ అనమాట. ఇవి ఒక 4 తీసుకున్నాను నేను, 4 పైర్స్. ఇది లవ్లబ్ బ్రాండే. సో ఇట్లా 4 తీసుకున్నాను. మనకి బేబీకి బాగా చెవులకి, హ్యాండ్స్కి, లెగ్స్కి బాగా వెచ్చదనాన్ని ఇవ్వడానికి కంపల్సరీ ఒక 2-3 మంత్స్ వరకు ఇవి ఖచ్చితంగా వాడాలి. సో అందుకే ఒక 4 తీసుకున్నాను. అండ్ బేబీకి నాపిస్, మనం హాస్పిటల్లో యూజ్ చేయకపోయినా ఇంట్లో యూజ్ చేసుకోవచ్చు నాపిస్. ఇలా నేను ప్రస్తుతానికి ఒక 10 తీసుకున్నాను. దీనికి ఇలా టై చేయడానికి ఇలా ఇస్తారు. ఇలా టై చేసుకోవచ్చు. సో ఇవి ప్రస్తుతానికి నేను ఒక 10 తీసుకున్నాను. హాస్పిటల్కి ఒక 3 or 4 పెట్టుకుంటాను. నాకు తెలిసి యూజ్ ఉండదు హాస్పిటల్లో, మ్యాక్సిమం 2 days కంటే ఎక్కువ ఉండము. సో నేను ఇవి ఇంట్లో యూజ్ చేయడానికి తీసుకున్నాను. నెక్స్ట్ లవ్లాబ్ నుంచి నేను బేబీ వాష్ క్లాత్స్ తీసుకున్నాను అనమాట. మనకి న్యూ బార్న్కి ఫస్ట్ స్టార్టింగ్లోనే స్నానం ఉండదు కాబట్టి ఓన్లీ స్పాంజ్ బాతే. సో దానికి నేను ఇలా ఈ క్లాత్స్ తీసుకున్నాను. ఇవి కాటన్ అనమాట, ప్యూర్. సో మనకి ఇలా వస్తుంది, నాప్కిన్స్ లాగా. ఇవైతే కంపల్సరీ తీసుకొని వెళ్ళాలి. సో ఇది నాకు ప్యాక్ ఆఫ్ 7 వచ్చింది. ప్రస్తుతానికి నేను ఒక ప్యాక్ తీసుకున్నాను, మళ్ళీ ఇంటికి వచ్చాక యూజ్ అయితే మళ్ళీ నేను తీసుకుంటానని. సో ఇదొకటి తీసుకున్నాను. అండ్ బేబీ డ్రై షీట్స్ అనమాట. ఇది లవ్లాబ్ బ్రాండ్, ప్యాక్ ఆఫ్ 2 వచ్చింది నాకు. సో మనకి నైట్ టైమ్స్లో కానీ డే టైంలో కానీ బేబీ పడుకునేటప్పుడు ఇది
బేబీ కింద వేసి పండుకోబెట్టచ్చు. సో మనకి బెడ్ ప్రొటెక్టివ్గా ఉంటుంది. అప్పుడు ఏమన్నా యూరిన్ కానీ మోషన్ కానీ అట్లా లీకేజ్ ఉన్నప్పుడు. ఇక్కడ వచ్చి సాఫ్ట్ వచ్చింది కాటన్. ఇక్కడ వచ్చి మనకి డ్రై షీట్ లాగా వచ్చింది ప్లాస్టిక్. సో మనకి వాటర్ అలా ఏమైనా పడ్డా కూడా ఇది బెడ్కి ప్రొటెక్టివ్గా ఉంటుంది, లీకేజ్ కాదు. సో ఇవి ఒక 2 తీసుకున్నాను. 1 పెయిర్, ప్యాక్ ఆఫ్ 2 వచ్చింది. సో ఇది ఒకటి తీసుకున్నాను. అండ్ ఇంకొకటి వచ్చి ఇది డైపర్స్ చేంజింగ్ మ్యాట్స్ అనమాట. సో ఇది సేమ్ డ్రై షీట్ లాగానే ఉంటుంది. మనకి ట్రావెలింగ్కి కానీ ఎప్పుడైనా తీసుకొని వెళ్ళడానికి బాగా ఈజీగా ఉంటుంది. ఇది ప్యూర్ కాటన్ అనమాట. ఫ్రంట్ బ్యాక్ వచ్చి సేమ్ డ్రై షీట్ లాగానే ఇక్కడ కూడా ప్లాస్టిక్ వచ్చింది. దీని బ్రాండ్ వచ్చి టైడీ స్లీపీ. సో నేను ఆల్మోస్ట్ అన్నీ అమెజాన్లోనే కొన్నాను. ఇది నాకు ప్యాక్ ఆఫ్ 3 వచ్చింది. సో ఇది ఒక ప్యాక్ తీసుకున్నాను. న్యూ బార్న్స్కి ఇలా డ్రై షీట్స్ కానీ ఇవి చాలా ఉపయోగపడతాయి. సో మ్యాక్సిమం ఇంట్లో ఉండడమే చాలా మంచిది. సో ఇది ఒకటి తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఇది బైబ్స్. బేబీకి మిల్క్ తాగిపించేటప్పుడు ఇలా మనం నెక్కి వేసేస్తే కదా మిల్క్ ఒకవేళ లీకేజ్ అయినా అలా మనకి డ్రెస్కి పాడు కాకుండా ఉంటుంది. సో ఇక్కడ బటన్ ఇచ్చారు ఇలా. ఇక్కడ సాఫ్ట్గా ఉంది, కాటన్ ఇచ్చారు. ఇక్కడ డ్రై షీట్ లాగా ఇచ్చారు ప్లాస్టిక్. సో ఇది కూడా వాటర్ ప్రూఫే. సో ఇది నాకు ప్యాక్ ఆఫ్ 6 వచ్చాయి. నేను ప్రస్తుతానికి 3 పెట్టుకుంటున్నాను హాస్పిటల్కి. అండ్ బేబీ టవల్. ఇది మనకి సమ్మర్లో బ్లాంకెట్ లాగాను యూస్ చేసుకోవచ్చు, టవల్ లాగాను యూస్ చేసుకోవచ్చు. ఇది ముస్లిం క్లాత్ అనమాట. ఇది 6 లేయర్స్ వస్తుంది దీంట్లో. చాలా సాఫ్ట్గా ఉంది, స్మూత్గా కూడా ఉంది. ఆరెంజ్ ప్రింట్ వచ్చింది. సో ఇవన్నీ నేను వాష్ చేసి ఐరన్ చేసి పెట్టుకున్నాను. బేబీకి డైరెక్ట్గా న్యూవి వాడకూడదు అంటారు. దాంట్లో ఎక్కువ కెమికల్స్ కానీ ఇలా ఏమైనా మిక్స్ అయి ఉంటాయి కదా. సో వాళ్ళది స్కిన్ చాలా సెన్సిటివ్ ఉంటుంది. సో న్యూవి వాడకూడదు అంటారు. ఇది ఇంకొక టవల్. ఇది మిమీ బ్రాండ్ది. ఇది సాఫ్ట్గా ఉంది. సో ఇలా నేను ఒక 2 టవల్స్ తీసుకున్నాను. ఇంకా ఇది వచ్చి బేబీ బ్లాంకెట్ అనమాట. ఇది కూడా ప్యూర్ కాటన్ బ్లాంకెట్. సో మనకి ఇలా ఇదొక ప్రింట్ వస్తుంది. దీంట్లో కూడా మనకి దాదాపు 4 లేయర్స్ దాకా ఉంది లోపల. సో ఇదొక్కటి తీసుకున్నాను. అండ్ ఇది వచ్చి లవ్ ల్యాప్ నుంచి ముస్లిం క్లాత్స్ అనమాట. ఇది ప్యూర్ కాటన్.
మనకి వ్రాప్ చేసుకోవడానికి వ్రాప్ క్లాత్స్ అంటారు. దీన్ని మనకి బాత్ టవల్గా యూస్ చేసుకోవచ్చు, బేబీని వ్రాప్ చేసుకోవడానికి కూడా యూస్ చేసుకోవచ్చు. ఇట్లా ఇది ప్యాక్ ఆఫ్ 3 వస్తుంది. సో నేను ఒక 2 ప్యాక్స్ తీసుకున్నాను, అంటే 6 క్లాత్స్ తీసుకున్నాను. సో నేను ప్రస్తుతానికైతే ఒక 3 పెట్టుకుంటున్నాను. ఇవి కూడా వాష్ చేసి డ్రై చేసి పెట్టుకునేటివి. ఇంకా ఇది వచ్చి బేబీ వ్రాపర్ అనమాట. ఇన్సైడ్ చాలా సాఫ్ట్ ఉంది, అవుట్ సైడ్ కూడా సాఫ్ట్ ఉంది. ఇలా 2 స్టిక్కర్స్ ఇచ్చారు. బేబీని ఇందులో పనుకోబెట్టేసి ఇట్లా మనకి వ్రాప్ చేసుకోవచ్చు. స్టిక్కర్స్ ఇచ్చారు. ఎత్తుకోవడానికి కూడా బాగా ఈజీ ఉంటుంది. వింటర్ టైంలో ఇది చాలా ఉపయోగపడుతుంది. బేబీ చాలా వెచ్చగా ఉంటుంది దీంట్లో. సో ఇదొకటి తీసుకున్నాను నేను. ఇది వచ్చి లవ్ ల్యాబ్ నుంచి బేబీ ఫింగర్ బ్రష్ అనమాట. సిలికా ఉంది. మనము బేబీకి మౌత్ క్లీన్ చేయడానికి కానీ, అలా టీత్, అలా టంగ్ క్లీనర్ లాగా ఉపయోగపడుతుంది. సో ఇక్కడ మనం మన ఫింగర్ పెట్టేసి బేబీకి బాగా బాత్ టైంలో క్లీన్ చేసుకోవచ్చు. ఇది కూడా కంపల్సరీ ఉండాలి. అండ్ ఇది బేబీకి కూంబ్ అండ్ బ్రష్ అనమాట, చిక్కు బ్రాండ్. ఇది వచ్చి బ్రష్ మనకి హెడ్ బాత్ చేసేటప్పుడు ఉపయోగపడుతుంది. షాంపూ వేసినప్పుడు బేబీకి చాలా సాఫ్ట్ ఉంటుంది కదా హెడ్. సో అక్కడ మనం హ్యాండ్స్తో ఎక్కువ ఇది చేయలేం కాబట్టి ఈ బ్రష్తో స్మూత్గా అలా క్లీన్ చేసుకోవచ్చు. సో ఇది ఒకటి తీసుకున్నాను నేను. అండ్ ఇది వచ్చి బేబీ నెయిల్ కట్టర్ అనమాట, ఆర్ ఫర్ ర్యాబిట్ బ్రాండ్. ఇందులో మనకి నెయిల్ సిజర్ ఇచ్చారు. అండ్ ఇది ఇచ్చారు నెయిల్ స్మూత్నెస్ చేయడానికి. ఇది వచ్చి ఇయర్ ప్లగ్గింగ్ అనమాట. ఇంకా ఇది వచ్చి నెయిల్ కటర్, చాలా క్యూట్గా ఉంది. ఇది కూడా సేమ్ అలానే, ఏమైనా ఇయర్ కానీ దేనికైనా యూస్ చేసుకోవచ్చు. ఇది ఏమైనా వేస్ట్ ఉన్నా అలా తీసుకునేకి. సో ఇది ఇలా ఇచ్చారు, ఆర్ ఫర్ ర్యాబిట్ బ్రాండ్. ఇంకా నెక్స్ట్ మిల్క్ బాటిల్స్ బేబీకి. నేను ఫిలిప్స్ అవెంట్ తీసుకున్నాను. దీంట్లో ప్యాక్ ఆఫ్ 2 వస్తుంది. ఇలా మనకి అవసరమైతే హాస్పిటల్లో యూజ్ చేసుకోవచ్చు అని చెప్పేసి నేను మిల్క్ బాటిల్స్ ఒకటి 2 తీసుకున్నాను. ప్రస్తుతానికి పెట్టుకున్నాను జస్ట్ అలా. అండ్ ఆ మిల్క్ బాటిల్స్ క్లీన్ చేయడానికి బ్రషెస్ కూడా తీసుకున్నాను. ఇంకా నెక్స్ట్ బేబీకి మస్టర్డ్ పిల్లో ఒకటి తీసుకున్నాను. ఇది లవ్ ల్యాబ్ నుంచి బేబీ మస్టర్డ్ పిల్లో. ఇందులో మస్టర్డ్ సీడ్స్ ఉన్నాయి. ఇక్కడ జిప్ కూడా ఇచ్చారు దీనికి ఓపెన్ చేసుకోవడానికి.
ఇలా ఇదొకటి తీసుకున్నాను. ఇంకొకటి ఇది లవ్ ల్యాప్ నుంచి బేబీ నెక్ పిల్లో. మనకి బేబీ నెక్ బాగా షేప్ రావడానికి అలా ఇదొకటి తీసుకున్నాను. బేబీ అటు ఇటు కదలకుండా కరెక్ట్ ఇక్కడ నెక్ పెట్టుకోవడానికి అలా ఇదొకటి తీసుకున్నాను. లవ్ ల్యాప్ బ్రాండ్. ఇది చాలా సాఫ్ట్గా ఉంది. కుషన్ ఇచ్చారు లోపల. పైన కాటన్ కవర్ అవుతుంది. సో ఈ 2 పిల్లోస్ నేను ఇంట్లో యూస్ చేసుకోవడానికి తీసుకున్నాను. యాపిల్ షేప్లో నెక్స్ట్ బేబీ ప్రోడక్ట్స్ అనమాట. ఆ ప్రోడక్ట్స్ పెట్టుకోవడానికి ఇలా ఒకటి బ్యాగ్ కొనుక్కున్నాను నేను. అన్ని సెబమెడ్ ప్రోడక్ట్స్ తీసుకున్నాను. బేబీ మసాజ్ ఆయిల్, ఇది పారాచూట్ బేబీ మసాజ్ ఆయిల్, వర్జిన్ కోకోనట్ ఆయిల్. సో దీని రివ్యూస్ చాలా బాగున్నాయి. సో అందుకే నేను ఇది తీసుకున్నాను, బేబీ మసాజ్ ఆయిల్. అండ్ సెబమెడ్ బేబీ పౌడర్, బాడీ లోషన్, షాంపూ, జెంటిల్ వాష్. ఇది బాత్ టైంలో యూస్ చేస్తారు. సోప్ బదులు ఇది యూస్ చేస్తారు. సాఫ్ట్ క్రీమ్ అండ్ ర్యాష్ క్రీమ్. డైపర్స్ వేసేటప్పుడు ర్యాషెస్ అవుతాయి కదా, సో ఇది నేను బిట్టుకు కూడా యూస్ చేశాను. నాకు చాలా మంచి రివ్యూ ఉంది. సో నేను ఇది తీసుకున్నాను. ఇమీడియట్గా ర్యాషెస్ తగ్గుతాయి. సో అందుకే నేను ఆల్రెడీ యూస్ చేశాను కాబట్టి నాకు దాని మీద ఎక్స్పీరియన్స్ ఉంది. సో ఇలా ఒక బ్యాగ్ తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ బేబీ బెడ్ ఒకటి తీసుకున్నాను. దానికి ఇలా సైడ్ పిల్లోస్, 1 నెక్ పిల్లో ఇచ్చారు. దాని బెడ్ ఇది. నాకు తెలీదు బాబు అని. సో నాకు పింక్ ఎందుకో బాగా నచ్చింది. సో నేను పింక్ తీసుకున్నాను. సో ఇలా అండ్ ఇది మస్కిటో ప్రొటెక్ట్ బెడ్ అనమాట. మస్కిటో నెట్ వచ్చింది దీనికి. లవ్ ల్యాప్ బ్రాండ్. సో నైట్ టైంలో మనకి బాగా ఉపయోగపడుతుంది. బేబీని ఇందులో హ్యాపీగా పనుకోబెట్టేసి ఇలా జిప్ వేసేయచ్చు. సేఫ్టీగాను, అట్లే మస్కిటోస్ కుట్టకుండా ఉంటాయి. సో ఇలా దీనికి ఇలా ఒకటి నెక్ పిల్లో ఇచ్చారు. ఇది ఒకటి తీసుకున్నాను. మనకి ఎక్కడైనా ట్రావెల్ చేసేటప్పుడు కూడా ఇది ఈజీగా క్యారీ చేసుకొని వెళ్ళచ్చు. బేబీకి ఇంకా నెక్స్ట్
ఇది వచ్చేసి హుప్పా బ్రాండ్ అన్నమాట. హుప్పా బ్రాండ్ బేబీకి ఫీడింగ్ పిల్లో టైప్. ఫీడింగ్ అండ్ క్యారీకి కూడా బాగా ఉపయోగపడుతుంది, ఎవరికైనా ఇవ్వడానికి కానీ మనకి సేఫ్టీగా ఉంటుంది. సో ఇక్కడ బ్యాక్ సైడ్ కొంచెం హార్డ్ వస్తుంది. ఇది సాఫ్ట్ బెడ్ ఇచ్చారు. నెక్స్ట్ ఇది బేబీ క్యారియర్ స్లీపింగ్ బెడ్. ఇది మనకి హాస్పిటల్స్కి అలా తీసుకొని వెళ్ళడానికి, ఎవరికైనా బేబీని క్యారీ చేయడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. ఇది చాలా సాఫ్ట్ ఉంది, లోపల చాలా కుషన్ చాలా సాఫ్ట్ ఉంది. సో బేబీని ఇలా పనుకోబెట్టేసి ఇలా ర్యాప్ చేసేసుకోవచ్చు. ఎక్కడన్నా బయట అవుటింగ్ తీసుకువెళ్ళాలన్నా ఇలా బాగా ఉపయోగపడుతుంది. ఇది మెయిన్ హాస్పిటల్స్కి ఉపయోగపడుతుంది. సో ఇది ఆరెంజ్ కలర్ వచ్చింది. సో ఇది ఒకటి తీసుకున్నాను నేను బేబీ కోసమని బాత్ టబ్ తీసుకున్నాను ఇంట్లో యూజ్ చేసుకోవడానికి. ఇది సిలికాన్ బాత్ టబ్, ఫోల్డబుల్ అనమాట. దీనికి ఇక్కడ మనకి టెంపరేచర్ కంట్రోల్ సెన్సార్ ఇచ్చారు. ఇది వైర్ మనం వాటర్లోకి వేస్తే మనకి టెంపరేచర్ ఎంత ఉండేది తెలిసిపోతుంది. సో బేబీకి ఎంత తన స్కిన్కి ఏ టెంపరేచర్ సెట్ అయితే ఆ టెంపరేచర్లో మనం వాటర్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఇది బ్యాక్ సైడ్. దీనికి ఇక్కడ వాటర్ వెళ్ళడానికి ఇక్కడ డ్రైయర్ ఇచ్చారు. ఇలా ఓపెన్ చేసేస్తే మనకి వాటర్ అనేది దీంట్లో వెళ్ళిపోతుంది. దీనికి ఇలా కుషన్ ఇచ్చారు. ఇది చాలా సాఫ్ట్గా ఉంది. బ్యాక్ సైడ్ మనకి నెట్టెడ్ క్లాత్ ఇచ్చారు. ఫ్రంట్ చాలా సాఫ్ట్గాను, దీంట్లో సంథింగ్ ఏదో సీడ్స్ ఉన్నాయి, సీడ్స్ టైప్. ఇది రిమూవల్ అనమాట. మనం యూజ్ అయిపోయాక ఇది సన్లో కూడా డ్రై చేసుకోవచ్చు. ఇది ఇలా అడ్జస్ట్ చేసుకొని ఇలా హుక్స్కి మనం ఇలా ఎంత కావాలంటే అంత లెంగ్త్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇలా దీనికి ఇలా ఫిక్స్ చేసేసుకుంటే బేబీని కుషన్ మీద పనుకోబెట్టేసి బాత్ చేపియచ్చు. ఇది మనకి అప్ టు 2 years వరకు యూజ్ అవుతుంది. తర్వాత కూడా యూజ్ చేసుకోవచ్చు బేబీ కోఆపరేట్ చేసే దాన్ని బట్టి. సో నేను ఇది ఒకటి తీసుకున్నాను. సో ఇది బ్యాక్ సైడ్, ఇది అడ్జస్టబుల్ అనమాట, ఇట్లా ఫోల్డబుల్. ఇలా పుష్ చేసేస్తే ఇట్లా ఫోల్డ్ చేసుకోవచ్చు. ఫోల్డ్ చేసేసి సైడ్కి పెట్టేయచ్చు. ఇలా మళ్ళీ ఓపెన్ చేయాలంటే ఇలా ఇది ఓపెన్ చేసేసి జస్ట్ మనం ఇట్లా 2 handsతో ఇలా ఓపెన్
పుష్ చేస్తే ఇలా ఓపెన్ అయిపోతుంది. సిలికాన్, ఇదంతా సిలికాన్ వచ్చింది. ఇది ప్లాస్టిక్. మనకి ఇక్కడ బ్యాటరీ ఆప్షన్ కూడా ఉంది, బ్యాటరీస్ వేసుకోవచ్చు. సో నేను ఇది ఒకటి తీసుకున్నాను. బేబీ ఐటమ్స్ చూపించాను కదా, ఇప్పుడు మదర్ ఐటమ్స్. మనకి ఏం పెట్టుకోపోవాలి హాస్పిటల్కి అనేది నేను ఇప్పుడు చూపిస్తున్నాను. ఫస్ట్ మనకైతే బ్రెస్ట్ ప్యాడ్స్. మనకి మిల్క్ లీకేజ్ అవుతూ ఉంటుంది కదా ఒక్కొక్కసారి. సో దానికి ఇది బ్రెస్ట్ ప్యాడ్స్ అనేది బాగా ఉపయోగపడుతుంది. ఇది డిస్పోజబుల్ అనమాట, మిమీ బ్రాండ్. ఇది ఒకటి తీసుకున్నాను. అండ్ మెటర్నిటీ ప్యాడ్స్, ఇది కంపల్సరీ ఉండాలి ఆఫ్టర్ డెలివరీ. సో ఇది తీసుకున్నాను, ఫ్రెండ్స్ మెటర్నిటీ ప్యాడ్స్. ఇది నాకు ప్యాక్ ఆఫ్ 3 వచ్చింది. ఇది వచ్చేసి పీరియడ్ ప్యాంటీస్, డిస్పోజబుల్ ప్యాంటీస్. మనకి డెలివరీ తర్వాత ఎలా ఉంటుందో తెలియదు కదా, సో నేను ఈ డిస్పోజబుల్ ప్యాంటీస్ అనేది పెట్టుకుంటున్నాను. సో ఇదొకటి తీసుకున్నాను. అలానే మనకి ఇంట్లో యూస్ చేసుకోవడానికి వింటర్ స్లిప్పర్స్. ఇలా వింటర్ స్లిప్పర్స్ తీసుకున్నాను. ఇది చాలా సాఫ్ట్గాను ఉంది, వూల్ వచ్చింది ఇన్సైడ్. ఇక్కడ గ్రిప్ బాగుంది. సో నేను ఇది ఒకటి తీసుకున్నాను. నా డెలివరీ ఎలానో డిసెంబర్లో కాబట్టి సో నాకు ఇవి చాలా ఉపయోగపడతాయి అనుకుంటున్నాను. ఇది వచ్చేసి ఇయర్ మఫ్లర్, వింటర్ ఇయర్ మఫ్లర్. సో ఇలా కవర్ చేసుకోవచ్చు. పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కదా, డెలివరీ అయిన తర్వాత కాటన్ పెట్టుకోవాలి ఇయర్స్కి, ఇలా ఎయిర్ పోకూడదు అలా అని. సో నేను కాటన్ బదులు నాకు ఇది చాలా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. సో ఇది ఫోల్డబుల్, ఇలా ఫోల్డ్ చేసుకోవచ్చు, క్యారీకి ఈజీగా ఉంటుంది. సో ఇది ఒకటి తీసుకున్నాను. ఇంకా సాక్స్, ఇంట్లో వేసుకోవడానికి సాక్స్లు తీసుకున్నాను. అలానే 2 టవల్స్. ఇది హాస్పిటల్కి టవల్స్ తీసుకున్నాను, 2 టవల్స్. అలానే మీ స్వెటర్, కంపల్సరీ స్వెటర్ పెట్టుకోవాలి. అండ్ ఇంట్లో వేసుకోవడానికి ఇలా నేను ఫీడింగ్ గౌన్స్ తీసుకున్నాను. ఇది జిప్లెస్, చాలా సాఫ్ట్గాను ఉంది, స్మూత్ ఉంది, క్లాత్ చాలా స్మూత్ ఉంది. మనకి వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. దీనికి సైడ్లో ఒక పాకెట్ కూడా ఇచ్చారు. సో మనకి బయట వెళ్ళినప్పుడు అలా మొబైల్ అలా క్యారీ చేసుకోవడానికి అలా ఏమైనా పాకెట్ కూడా ఇచ్చారు. సో నేను ఇవి ఒక 6 తీసుకున్నాను, 6 డ్రెస్సెస్. అండ్ హాస్పిటల్కి నేను ఇలా 2 డ్రెస్సెస్ తీసుకున్నాను, ఫీడింగ్ డ్రెస్సెస్. డిశ్చార్జ్ అయ్యాక కావాలి కదా, సో అందుకు ఇక్కడ జిప్ వచ్చింది. ఇక్కడ
ఫీడింగ్ డ్రెస్సెస్ అనమాట. లాంగ్ వచ్చింది, చాలా లాంగ్. సో ఇదొక కలర్. ఇదొక కలర్. ఇలా జస్ట్ ఒక 2 డ్రెస్సెస్ తీసుకున్నాను. హాస్పిటల్లో వెళ్ళాను, వాళ్ళు హాస్పిటల్ డ్రెస్ ఇస్తారు కాబట్టి సో అంత అవసరం లేకపోవచ్చు. అందుకే 2 డ్రెస్సెస్ మాత్రం పెట్టుకుంటున్నాను. అండ్ మీ ఫీడింగ్ బ్రాస్ అండ్ ప్యాంటీస్ ఇదొకటి తీసుకున్నాను. అండ్ ఇది వచ్చేసి మనకి ఫీడింగ్ నర్సింగ్ క్లాత్ అనమాట. మనకి ఫీడ్ చేసినప్పుడు ఇలా వేసుకొని బేబీకి హ్యాపీగా ఫీడ్ చేసుకోవచ్చు. కాటన్ ఇది. ఇదొకటి తీసుకున్నాను. అండ్ అలానే మర్చిపోకుండా మనకి ఇది ఎలక్ట్రిక్ మిల్క్ ఎక్స్ట్రాక్టర్. సో ఇలా మనకి మిల్క్ ఎక్స్ట్రాక్టర్, దీంట్లో ఎంత కావాలంటే అంత హై పెట్టుకోవచ్చు, లో పెట్టుకోవచ్చు. ఇది పవర్ బటన్. ఇది మిల్క్ రావడానికి ఇండికేటర్ అనమాట. ఇక్కడ రెడ్ కలర్ ఇది పడుతుంది. దీనికి ఒక చార్జర్ ఇచ్చారు ఇలా. సో ఇది పెట్టేస్తే మనకి దీంట్లో పవర్ అనేది వస్తుంది. నేను ఇది బిట్టుకి యూజ్ చేసేదాన్ని. ఇప్పుడు యూజ్ అవుతుందో లేదో నాకైతే తెలీదు. ప్రస్తుతానికి పెట్టుకుంటున్నాను. హాస్పిటల్లో ఎలా ఉంటుందో తెలియదు కదా మనకి. సో ఇక్కడ బాటిల్ కనెక్ట్ చేసేసి మనకి మిల్క్ ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ నేను ఎలక్ట్రిక్ కెటిల్ పెట్టుకుంటున్నాను వాటర్కి. హాస్పిటల్లో అవైలబిలిటీ ఉంటే అదే యూజ్ చేసుకోవచ్చు. నాకు తెలీదు హాస్పిటల్లో ఇస్తారు ఇవ్వరా అనేది, అందుకే నేను సొంతంగా ఇది నేను పెట్టుకుంటున్నాను. ఇంకా అలానే మీ కాస్మెటిక్స్ కానీ ఏమైనా మర్చిపోకుండా పెట్టుకోండి. దీంట్లో నా టూత్ బ్రషెస్, సోప్స్, షాంపూ అవన్నీ నేను ఈ బ్యాగ్లో ప్యాక్ చేసుకున్నాను. ఇంకా నెక్స్ట్ మీ కాస్మెటిక్ ఏమైనా కావాలంటే సోప్, నాట్ సోప్, కూంబ్, పౌడర్స్ అలా ఏమైనా కావాలంటే అలా పెట్టుకోవచ్చు. ఇంకా ఇది వచ్చేసి ఫీడింగ్ పిల్లో. ఇట్లా మనకి ఇది కంపల్సరీ యూజ్ అవుతుంది. మనకి హ్యాండ్స్ స్ట్రెయిన్ కాకుండా బేబీకి బాగా సాఫ్ట్గా ఉండేలాగా మనకి ఫీడింగ్ పిల్లో ఇలా పెట్టేసుకొని ఇలా బేబీని పనుకోబెట్టుకొని ఫీడ్ చేసుకోవచ్చు. సో ఇది ఒకటి తీసుకున్నాను నేను. ఇది 2-in-1 లాగా అనమాట. బేబీకి సిట్టింగ్ అప్పుడు కూడా ఇది యూస్ బాగా అవుతుంది. మనకి ఇట మిడిల్లో బేబీని కూర్చోబెట్టేసి వాళ్ళు పడిపోకుండా అటు ఇటు సపోర్ట్ ఉంది. సో ఇది 2-in-1 లాగా కూడా యూస్ చేసుకోవచ్చు. ఇది వాషబుల్. ఈ క్లాత్ ఇక్కడ జిప్ వచ్చింది. ఇలా ఓపెన్ చేసేసి పైన ఈ కవర్ తీసేసి వాష్ చేసుకోవచ్చు. చేస్తాను. తర్వాత బేబీ ఐటమ్స్ ప్యాక్ చేస్తాను. సో ఫస్ట్ స్వెటర్, 2 డ్రెస్సెస్ డిశ్చార్జ్ అయినప్పుడు వేసుకోవడానికి, అండ్ ఫీడింగ్ నర్సింగ్ మఫ్లర్, 2 టవల్స్, బ్రాస్ అండ్ ప్యాంటీస్, మఫ్లర్, ఇయర్ ప్లగ్స్,
మెటర్నిటీ ప్యాడ్స్, బ్రెస్ట్ ప్యాడ్స్, టూత్పేస్ట్ అండ్ షాంపూ, disposable panties, first baby sweater, baby towel, feeding bottles, wrap cloths, dry sheet, baby dresses, nappies, bottle covers, washcloths, wet wipes, baby caps and mittens, baby wrapper, Huggies, electric kettle, baby soaps and shampoo. సో నా ప్యాకింగ్ అయితే అయిపోయింది. ఇంకా నేను ఇది తీసుకొని వెళ్ళి కార్లో పెట్టేస్తాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.